రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటను దెబ్బతీసింది. వడగండ్ల దెబ్బకు రైతుల కష్టం నేలరాలింది. రాళ్ల వానతో సిరికొండ, దర్పల్లి మండలాల్లో కోతకొచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు, గాంధారి, తాడ్వాయి మండలాల్లో మొక్కజొన్న, వరి పంటలకు నష్టం వాటిల్లింది. పోతాయిపల్లిలో పిడుగుపాటుకు 4 మేకలు, 2 బర్రెలు మృతి చెందాయి. క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంట నష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లాలోని సిరిపల్లి, దర్పల్లి మండలాలతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా చాలా చోట్ల అర్ధరాత్రి ఒక్కసారిగా వడగళ్ల వర్షం కురిసింది. గతంలో ఎప్పుడూ లేనంతగా నష్టాన్ని చేకూర్చింది. చేతికొచ్చిన వరి పంట పూర్తిగా వర్షార్పణమైంది. ప్రభుత్వం హుటాహుటిన వ్యవసాయ శాఖకు ఆదేశించింది. జిల్లాలో పంట నష్ట పరిహారాన్ని అంచనా వేయాలి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు అయితే రంగంలోకి దిగారు. ప్రస్తుతంతో రైతులు ఉన్నారు. ఏ విధంగా అసలు కురిసింది రాత్రి వర్షం? ఎట్లా నిన్న వడగళ్ల వర్షం దాదాపుగా అరగంట పైన కురిసినట్టుంది. ఎట్లా ఉండే వర్షం? నిన్న సాయంత్రం 5 గంటల టైంలో బీభత్సంగా రాళ్లతోని కూడి పెద్ద గాలితో వచ్చి పంట పూర్తిగా నేల రాలిపోయింది. పంట పరిస్థితి 10 రోజులు అయితే కోద్దాం అనుకున్నాం. ఆ టైంలో వర్షము రాళ్ళు ఒకేసారి 3 వచ్చేసినాయి. ఇంత ఒక ఎంత అంటే రూపాయి బిల్లులు ముద్ర ఒక్కొక్క రాయి వచ్చింది. నెత్తి పడితే నెత్తి వరిగిపోయి అంత. మీ పంట కూడా పోయిందా? మా పంట కూడా పోయింది మేడం సార్. సో ఇది మొత్తం మీద అయితే ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. సో ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. ఎట్లా నిన్న అంటే ఎంతసేపు కురిసింది వర్షం? ఎట్లా ఉండే? 20 నిమిషాల దాకా కురిసింది సార్. ఆఖరికి కోసుకుందాం అనే టైంలో ఇంత బీభత్సం సృష్టిపోయింది. అదే గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలని మేము కోరుతున్నాం సార్. పంట పనికొచ్చే పరిస్థితి ఏం లేదు సార్. చూడండి సార్, మీరే చూడండి ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే 100% మాది ఏం లేకుండా పోయింది సార్. అంటే వ్యవసాయ శాఖ నుంచి సర్వే చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? ఎట్లా ఉంది? ఎక్కడెక్కడ నష్టం జరిగింది? ఉన్నదిపేట మరియు దర్పల్లి 2 రెవెన్యూ గ్రామాలలో ఈ వర్షం సంభవించడం జరిగింది. ఈ వర్షంతో కోతకొచ్చిన పంటలు వరి పంట, ప్రధానంగా వరి పంట గింజల నుండి నేలరాడడం జరిగింది. ఈ నష్టం జరిగిన పొలాలని క్షేత్రస్థాయిలో ప్రతి సర్వే నెంబర్ వారిగా పొలాలను పరిశీలించడం జరుగుతుంది. నేను మరియు నా సిబ్బంది ఏఈఓలు కలిసి ఇప్పుడు ఫీల్డ్ సర్వే చేస్తున్నాము. ఈ ప్రాథమికంగా నివేదిక అనేది పూర్తి సర్వే చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే మీరు తిరుగుతున్న ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? అంటే పూర్తి స్థాయి నష్టం జరిగినట్ట లేకపోతే ఎట్లా జరిగింది సార్? మేము చూసిన పొలాలలో సుమారుగా 40 నుంచి 50% పంట గింజరాలడం జరిగింది. కొన్ని ప్లేసులలో 70% కూడా గింజరాలడం జరిగింది. రైతులు కూడా ఉన్నారు. ఎట్లా అంటే నిన్న వర్షం ఎట్లా కురిసింది? దాదాపుగా 15 నుంచి అరగంట పాటు కురిసింది అంటూ రాళ్లే పడ్డాయి అంటున్నారు సార్. నిన్న సాయంత్రం 5 నుంచి 6 వరకు అంటే మినిమము ఒక 15 నిమిషాలు పూర్తిగా రాళ్లతో కూడిన వర్షమే పడ్డది. అందులో వర్షం రాలేదు, అంటే చినుకులు రాలేదు, రాళ్లే వచ్చినాయి సార్. ఆ రాళ్ల వల్ల మాకు చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టపోవడం జరిగింది. వాడి ఒక విలేజ్ లేనా ఇక్కడ చాలా ప్రాంతాలు ఎట్లా జరిగింది సార్? సీతాయిపేట తాండా వాళ్ళకి పోయినాయి, దర్పల్లి వాళ్ళకి కొన్ని పోయినాయి, ఒనాజ్పేట వాళ్ళకి కొన్ని పోయినాయి. అంటే ఈ ఒక లైన్తో పోయినాయి సార్. ఇది కొండూరు, సిరికొండ మండలం కూడా ఇది ఒక లైన్తో వెళ్ళిపోయింది సార్. అంటే మొన్నటి వరకు ఇక్కడ వర్షాలు లేక నీటి భూగర్భ జలాలు అడిగంటే ఇబ్బందులు పడ్డాయి, అట్లా పంట ఎండిపోయింది. ఇప్పుడు మీ అకాల వర్షం సార్, అది వాస్తవానికి మాకు ఎప్పుడైనా మార్చి 15వ తారీఖు వరకు మాకు నీళ్లు ఉంటుండే. ఈ సంవత్సరము ఫిబ్రవరి 10కే నీళ్ళు వెళ్ళిపోయినాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడగంటిపోయినాయి. కామారెడ్డి జిల్లా పరిధిలోనూ దాదాపు 4 మండలాలు, నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 మండలాల పరిధిలో వడగళ్ల వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షానికి పంట పూర్తిగా నేలమట్టమైంది. చాలా చోట్ల చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో తాము పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు, పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. దీన్ని సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయి నివేదికని సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్,